అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనే కార్యక్రమంలో కాల్పులు జరగడం కలకలం రేపింది. 7 నుంచి 8 రౌండ్లు కాల్పులు జరిగినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు. భద్రతా సిబ్బంది అద్భుతంగా పనిచేశారని అన్నారు. వేగంగా ధైర్యంగా స్పందించి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు ట్రంప్. అయితే వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగినటువంటి వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ లో హఠాత్తుగా కాల్పులు జరిగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాల్పులు జరిగిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అటు ట్రంప్ ను ఆయన భార్య మెలానియాను వేదికపై నుంచి అత్యంత వేగంగా సురక్షిత ప్రాంతానికి తరలించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ట్రంప్ తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఉన్నారు, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉన్నారు, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వంటి కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని భద్రతా సిబ్బంది అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరు కూడా గాయపడలేదని తెలుస్తోంది. హోటల్ మొత్తాన్ని కూడా ప్రజెంట్ భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామంటూ FBI వెల్లడించింది. అధ్యక్షుడు పాల్గొన్న కార్యక్రమంలో భద్రతా లోపం తలెత్తడంపై అమెరికాలో చర్చ అయితే జరుగుతుంది ప్రజెంట్. There was chaos that erupted here in the ballroom at the Hilton in Washington. What I witnessed firsthand was a loud sound first, and to my mind it was probably dishes that were clattering. But within seconds, I saw the servers rushing in with their trays and trying to see a secure place to keep themselves safe. And that's when I thought that something was not right. And the entire table took cover under the table, and we were all on the ground. When I got up and when I knew that it was safe now to get up, what I witnessed on the stage was, security agents on the stage with long guns. It was probably the SWAT team that was here. And of course, POTUS was ushered out. And then one by one, all his cabinet members, including Scott Bessent, Kash Patel, Pete Hegseth, Whitcock, they were all ushered. మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూస్తున్న ఏదైతే కాల్పులు జరిపిన వ్యక్తిని ఇంతకు ముందు వరకు కాల్పులు జరిపి చంపేశారన్నారు. కానీ అదుపులోకి తీసుకున్నట్టు విజువల్స్ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ట్వీట్ ద్వారా తెలియజేసినటువంటి సందర్భం. ఏదేమైనా కాల్పులు జరగడం అనేది కలకలం రేపుతోంది. అది కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత తొలిసారి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, ఆ కార్యక్రమంలోని ఈ విధంగా కాల్పులు జరపడం, ఆ వేదిక నుంచి ఒక్కసారిగా భద్రతా సిబ్బంది ఆయన్ని సేఫ్ ప్లేస్ తరలించడం మనం చూస్తున్నాం. దానికి కారణాలు ఏంటి, అసలు దీన్ని ఏ విధంగా చూడాలనేది మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడదాం. దానికంటే ముందు అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. ఆడి మనం చూస్తున్నాం, ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి, లేదంటే కనుక నెగిటివిటీ వస్తుంది. అటుపక్క నేను డెమోక్రాట్లు వ్యతిరేకించినటువంటి సందర్భం, అమెరికా సెనెట్లో వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భం, ఆందోళన చేస్తున్నారు, నో కింగ్స్ అంటూ కూడా మాట్లాడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క హక్కులు తెలియజేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో చోటు చేసుకున్నటువంటి ఈ సిచ్యువేషన్ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేస్తుందని చెప్పొచ్చు. మన విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఫస్ట్ విండోలో ఏదైతే కార్యక్రమం స్టార్ట్ అయిందో ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. అండ్ లాస్ట్ విండోలో ఏదైతే కాల్పులు చోటు చేసుకోక ముందు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అక్కడ చాలా కామ్ గా అక్కడ ఈవెంట్ అయితే జరుగుతుంది, ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతోంది. ఆ తర్వాత కాల్పులు జరిగాయి. ఒక్కసారిగా వారిని అక్కడి నుంచి తరలించారు భద్రతా సిబ్బంది, చుట్టూ మోహరించి ట్రంప్ ని అతని భార్య మెలానియాను కూడా అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ తరలించారు. వెంటనే ఏదైతే భద్రతా సిబ్బంది ఉంటారో వారు అలర్ట్ అయ్యారు. కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని కనుగొన్నారు, పట్టుకున్న అతన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు చేశారు? ఒక ప్రెసిడెంట్ వస్తున్నటువంటి కార్యక్రమంలో భద్రత ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు. బట్ ఎక్కడ వైఫల్యం చెందుతుంది? ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్తున్నారు ట్రంప్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అమెరికా దగ్గర ఎంత బలమైనటువంటి బలగాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నటువంటి తరుణంలో అధ్యక్షుడికే రక్షణ లేకుండా ఉంటే ఎట్లా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి కదా. సో ఈ సిచ్యువేషన్ ఎట్లాగా హ్యాండిల్ చేస్తారు, లేదంటే కనుక విచారణ తర్వాత ఎవరు ఏంటి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు 2 కోణాలు వచ్చాయి. ఒకవేళ కావాలని చెప్పి ఇంత వ్యతిరేకత వస్తుంది, ప్రజల నుంచి పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువగా వస్తుంది, అటు ప్రజల నుంచి కావచ్చు, అధికారుల్లో కావచ్చు, ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా ఒక కార్యక్రమం ఏదైనా చేశారా అని కూడా అనుకోవచ్చు అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యాయి.
బట్ మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు మాట్లాడడానికి, ప్రపంచ వ్యూహకర్త మరియు ఆర్థిక నిపుణులు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శాస్త్రి గారు, ఎట్లా చూడొచ్చు ఇటువంటి ఇన్సిడెంట్? గతంలో చోటు చేసుకున్న ఈ స్థాయిలో కాదు, కానీ ఇప్పుడు ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడ షూట్ చేయడానికి ట్రై చేయడం, భద్రత సిబ్బంది అలర్ట్ అవ్వడం, పక్కకు పంపించడం, తర్వాత అతన్ని అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ఇది ఇట్ ఈస్ అ ప్రెస్. వైట్ హౌస్ లో ఎవరైతే ప్రెస్ ని కవర్ చేస్తారో, ప్రెస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్, వైట్ హౌస్ కవర్ చేసే ప్రెస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ కి గౌరవార్థం ప్రెసిడెంట్ ట్రంప్ హోస్టింగ్ ఎ డిన్నర్. ఆ హోస్టింగ్ డిన్నర్ లో ఎక్కడైతే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ చెక్ చేస్తారో బాల్ రూమ్ దగ్గర, అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఈవెంట్, అక్కడ బాల్ రూమ్ దగ్గర ఈవెంట్ దగ్గర చెక్ చేస్తున్నప్పుడు ఒక గన్ తో ఒక మనిషి అక్కడ తరసపడడం, అతన్ని వాళ్ళు అపోజ్ చేస్తే అతను ఫైరింగ్ మొదలు పెట్టారు. ఆ ఫైరింగ్ తో వాళ్ళు ఏమైందంటే, అది ఎవరో గాయాలు చేయారనేది తెలియలేదు, అది ఏం రాలేదు. అదే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అతన్ని అరెస్ట్ చేశారు, అతన్ని అక్కడే పడుకోబెట్టి ఇచ్చేసారు. దట్స్ వాట్ వీఆర్ విజిబుల్లీ వాచింగ్. అదే వాళ్ళు కూడా కరెస్పాండెంట్స్ బయటకు వచ్చి చెప్పింది కూడా అదే. కానీ లోపల ట్రంప్ ని, మిలానా ట్రంప్ ని, వాళ్ళ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ని వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. సో ట్రంప్ ఎనీ టైమ్ ఈస్ గోయింగ్ టు అడ్రస్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ వైట్ హౌస్. ఈ సెడ్, నేను మాట్లాడతానమ్మా, అందరం సరిగ్గానే ఉన్నాం, మాకు అంత బాగానే ఉందన్న. 30 days లో మళ్ళీ డిన్నర్ నేను మళ్ళీ రీ హోస్ట్ చేస్తాను, మీ అందరికి సారీ ఇలాంటి ఇన్కన్వీనియన్స్ వచ్చిందని. బట్ ద మెయిన్ క్వశ్చన్ ఈస్, అసలు అక్కడ దాకా ఎలా వచ్చాడు? దట్ ఈస్ ది మెయిన్ క్వశ్చన్. అక్కడ దాకా వచ్చేసాడు అంటే ఏంటి, ఇంటర్నల్ గా ఏదైనా ఉందా, లేకపోతే ఎక్కడైనా తప్పిదం జరిగిందా, లేకపోతే వాళ్ళలో వాళ్లే చేస్తున్నారా? ఏదో సంథింగ్ ఇట్స్ ఫిషింగ్. ఎందుకంటే నిన్న రాత్రి అరగాచి అక్కడి నుంచి, పాకిస్తాన్ నుంచి ఆయన వెళ్ళిపోవడం, ఆయన ఒమాన్ వెళ్ళడం, ఒమాన్ నుంచి రష్యా వెళ్ళడం. సో దీన్ని బట్టి చూస్తే ఆయన కలవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంక మాట్లాడాలంటే నాకే డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడండి, వాళ్ళ ఎన్వాయిస్ ని పంపించడం ఆయన ఆపేసింది. సో దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఈ టైమింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇలాంటి ఈవెంట్ ఇప్పుడు జరగడం, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది వరల్డ్. చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది మనకి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని ఏదైనా డెసిషన్స్ జరిగితే అది వార్ కి స్పష్టంగా చాలా పెద్ద వార్ అయిపోతుంది. ఆల్రెడీ మోహరించేస్తున్నారు. ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఒక్క చిన్న ఇదైతే, తప్పిదం అయితే మొత్తం సీజ్-ఫైర్ కొలాప్స్ అయిపోతుంది. సీజ్-ఫైర్ కొలాప్స్ అయిపోతే మాత్రం చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది అంటే, నిన్న వాళ్ళు చాలా ట్రై చేశారు, చాలా ఎక్స్ట్రీమ్ గా ట్రై చేశారు. పాకిస్తాన్ ట్రైడ్ అండ్ ఏదో రకంగా అతన్ని ఆపి మాట్లాడాలని ట్రై చేశారు, కానీ అతను ఆగే పరిస్థితులు లేడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ డెలిగేషన్ తీసుకుని వెళ్ళిపోయాడు, ఒమాన్ వెళ్ళిపోయాడు. ఒమాన్ నుంచి రష్యా వెళ్తున్నాడు, రష్యా నుంచి ఆయన నెక్స్ట్ ఇరాన్ వెళ్ళిపోతాడు. కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దెర్ విల్ బి ఎ మ్యాసివ్ వార్. ఇవాళ రేపట్లో నేను కూడా ఇవాళ 5 దగ్గర నుంచి ఇట్స్ అ వెరీ డేంజరస్ సీన్. అంటే టైం అయిపోయింది, ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన టైం అయిపోయింది. మన లోకల్ టైం ప్రకారం అంటే రేపు అర్ధరాత్రి టైంలో అయిపోతుంది. అది ఎర్లీ మార్నింగ్ 3:34కే అయిపోతుంది. ఆ టైం వరకు మరి సిచ్యువేషన్ ఎంతలా ఉంటుందో తెలియదు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తాడో తెలియదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా చెప్తారా? ఇది ఎవరి లోపం? వాళ్ళు దొరికారు, అది ఇరాన్ తో కనెక్ట్ చేస్తారా? ఇరాన్ ఇందులో ఉందా, ఇరాన్ లేదా? ఇవన్నీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో క్వశ్చన్స్ ని వాళ్ళు ఆన్సర్ చేసి దాని మీద రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చాలా చూడవలసిన విషయం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ టఫ్ సీన్, దేర్ ఇస్ నో డౌట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 టఫ్ సీన్. సో I feel it's a very bad incident for the entire. మీరు మొదట్లో చెప్పినట్టుగా అక్కడ వరకు వచ్చిన తర్వాత పోలీసులు చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది గన్ కనిపించిందని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అతను షూట్ చేశాడని, కాబట్టి షూట్ చేయడానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ లేదు అనుకుంటే కనుక ఒకళ్ళు చెక్ చేసినా వేరే ఆన్సర్ ఏదని చెప్పుండేవారేమో.
ఎక్కడ గన్ తీసుకుంటారని చెప్పి ఒకసారిగా షూట్ చేయడం అంటే షూట్ చేయడానికి వచ్చడానికి చేసినటువంటి ప్రయత్నంగా చూడొచ్చు అంటారా? అక్కడ భద్రతా వైఫల్యం అనుకోవచ్చా? భద్రతా వైఫల్యం అంటే మరి మన ఎక్కడైనా ఆయన ఎక్కడున్నా కూడా, నేను కూడా అమెరికాలో ఉన్నాను, ఆయన ప్రెసిడెంట్ వస్తున్నాడంటే వాళ్ళు ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఏరియా ముందు నుంచి వాళ్ళు చాలా టఫ్ గా డీల్ చేస్తారు. ఎక్కడ అసలు ఎవరిని అటువంటి సిచ్యువేషన్ రానివ్వరు. అలాంటిది 10 మీటర్స్ ఏరియా రేంజ్ కి 10 మీటర్స్ 15 మినిట్స్ 50 మీటర్స్ రేంజ్ కి వెళ్ళిపోయాడంటే, అంత దూరం దగ్గరికి వెళ్ళిపోయాడంటే అతను వెళ్ళాడా, వెళ్ళనిచ్చారా, వెళ్ళడానికి సహకరించారా, మరి లేదంటే అందులో ఎవరిది అంటే మరి ట్రంప్ గారు ఇచ్చిన ట్వీట్ చూస్తే ఈజ్ ఎక్సెప్షనల్లీ హ్యాండిల్ బై ది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అని ఇచ్చేసాడు, ఆయన సర్టిఫికెట్ ఇచ్చేసాడు. మరి ఇప్పుడు ఆయన సర్టిఫికెట్ ఇచ్చేసిన తర్వాత అంటే మరి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఫెయిల్ అయినట్టు కాదా? నేను మన ఆపరేషన్ లో కూడా వస్తున్నారంటే వీధులు అన్ని మూసేస్తాం, ట్రంప్ వస్తున్నాడంటే మొత్తం అన్ని మూసేసి కూర్చుంటారు. మరి అలాంటిది అంత టైట్ సెక్యూరిటీ ఉన్న అందులో వాషింగ్టన్ డీసీలో, ఎందుకంటే ద మెయిన్ ఇంపార్టెన్స్ ఈజ్ ద ప్లేస్ ఈజ్ వాషింగ్టన్ డీసీ. ఇట్ ఈస్ హార్డ్లీ డిస్టెన్స్ ఫ్రమ్ ది వైట్ హౌస్. సో అలాంటి చోట్ల 7 గ్రౌండ్ లో కాల్పులు జరిపాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అతన్ని పట్టుకున్నారు. సో ఆ పర్సన్ విచారించిన తర్వాత అసలు కారణాలు ఏంటి, ఎవరైనా ఉండి చేయించారా, లేదంటే కనుక ఇరాన్ సంబంధాలు ఏదైనా ఉన్నాయని చెప్పి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆఫ్టర్ దట్ ఈ విచారణ కానీ ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మాట్లాడిన దాన్ని బట్టి ట్రంప్ మాటలో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.